కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కావాల్సింది. ఈ సంవత్సర కాలంలో కూడా సినీ ప్రముఖులు ఎవరు, సినీ పెద్దలు ఎవరు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారిని వచ్చి కలిసి అభినందించిన పరిస్థితి లేదు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. అయితే ప్రత్యేకంగా సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంటు శాఖ ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అసలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న సినీ వివాదం ఏంటి, ఇందులో ఎవరి తప్పు ఎక్కువ ఉంది, ఎందుకు బంద్కి పిలుపునిచ్చారు థియేటర్లో మూసివేతకు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది నాగేశ్వరరావు గారితో మాట్లాడదాం, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాగేశ్వరరావు గారు చాలా కాలం తర్వాత మళ్ళీ మనం బయటతో భాగంగా కలుసుకోవడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఇది ఖచ్చితంగా ఈ అంశం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మీరు చెప్పాలంటే అసలు ఇందులో ఎవరు తప్పు ఉంది, ఇందులో ఎవరు కరెక్ట్, ఆ నలుగురు మా తప్పేం లేదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేదు ఇందులో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఒక వర్గం వాదన. మీరేం చెప్తారు? ఏమవుద్ది, పవన్ కళ్యాణ్ గారికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. అంతకుముందు వచ్చినటువంటి మహానటుడు ఎన్టీఆర్కి అత్యుత్తమ గౌరవాలు, మర్యాదలు, ముఖ్యమంత్రి పదవులు తగ్గినాయి. ఎంతో ఇదిగా ఉన్నతంగా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి మహానుభావుడు అనేక ప్రజాభివృద్ధి పథకాలు తీసుకొచ్చాడు. మద్య నిషేధం కానించి, కిలో 2 రూపాయల బియ్యం కానించి, ఇట్లా చెప్పుకుంటూ ఒకటంటే ఒకటి కాదు అనేక మహానుభావుడు. ఆయన ఏమైనా చేయగలిగారా చెప్పండి? ఇండస్ట్రీకి వచ్చి కూడా ఆయన మళ్ళీ వెళ్ళి సినిమాలు తీశాడు. ఆయన సినిమాలు ఇవాళ ఆపగలిగారా? అంతకన్నా అత్యున్నత గౌరవ పురస్కారాలు ఇవాళ పొందగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. భారతదేశంలోనే ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మీద మీరు చూపేటటువంటి విధానం, మీరు చూపేటటువంటి సవితి ప్రేమ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. అత్తారింటికి దారేది సగం సినిమా రిలీజ్ చేశారు మీరు. సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ సినిమా ఎంత హిట్ అయింది, ఏం చేయగలిగారు, ఏం పీకగలుగుతారు మీరు పవన్ కళ్యాణ్ గారిని? ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వెనకాల మోడీ గారు నిన్న కలిసి మోడీ గారితో ఫోన్ చేశారు. మొన్న జాతీయ లెవెల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులతో కలిసి ఆయనకి ఇచ్చిన గౌరవ మర్యాదలు మీరు అందరూ చూశారు, మీడియా వారు. ఆ తర్వాత ఇవాళ ఒకే నేషన్ ఒకే ఎన్నిక అనే దాని గురించి ఇవాళ ఆయన అక్కడి నుంచి బయలుదేరి తమిళనాడు వెళ్తే అదే రైల్వే స్టేషన్లో ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో చూడండి. తమిళ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో చూడండి. తమిళ నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఏ విధంగా, ఇప్పుడు ఇట్ ఈజ్ నాట్ ఏ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. అక్కడ తమిళనాడులో ఎలా రిసీవ్ చేసుకున్నారో ఒక్కసారి చూడండి. ఎథిక్స్ కమిటీ ఇవాళ అత్యున్నతమైన భారతదేశంలో ఎథిక్స్ ఉన్న లీడర్ ఎవడన్నా ఉన్నాడు అంటే మోడీ కూడా కాదు, అది పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇంతమంది గొప్ప నాయకులు ఉంటే పవన్ కళ్యాణ్కి అవార్డు వచ్చింది. అట్లాగే ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఏ స్టేట్లో అన్నా, ఏ నాయకుడన్నా, ఏ ఎమ్మెల్యే అన్నా వెళ్ళగలిగాడా, వెళ్ళాడా? ఆలోచించుకోండి మీరు. పవన్ కళ్యాణ్ గురికి, పవన్ కళ్యాణ్కి ఎంత కూడా ఒకటి, ఆయన సినిమాకి గొప్ప అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఈ నలుగురు. ఈ నలుగురికి ముఖ్యంగా చాలా 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 ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ సినిమాకి అడ్వర్టైజ్మెంట్ ఏంటి, అట్టాగో అర్ధరేత్రో అపరేత్రో ఈ షూటింగులు, సినిమాలు, ఆయన 4 మంత్రివర్గంలో 4 పదవులు మంత్రి అనుభవిస్తూ చేయలేకుండా ఉన్నాడు. అసలు చేశాడా చేయలేదు అనేది కూడా లేదు. ఈ వివాదంతో సినిమా కంప్లీట్ అయిపోయిందా, రేపు రాబోతుందా, ఆ సినిమా కంపల్సరీ చూడాలి వదిన, ఆ సినిమా కంపల్సరీ చూడాలరా బాబాయ్ అని చెప్పి ఇవాళ అందరూ తయారైపోయారు. ఇంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి నిజంగా కూడా ధన్యవాదాలు. ఏ సమస్య రాని, వరదలు రాని, ఉప్పెను రాని అనేక సమస్యల్లో పేద ప్రజల కోసం ముందుండేటటువంటి ఈ సినీ ఇండస్ట్రీ ఇవాళ రాజకీయాలకు ముందు ఉంటుంది అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న చూడండి, ఇదే గొప్ప గొప్ప నటుల్ని, గొప్ప గొప్ప ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టూడియోలు ఉన్నటువంటి మహానేతలను కూడా సిట్ స్టాండ్ అనిపించాడు. ఎల్కేజీ పిల్లలను చూసినట్టు చూశాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నాడు? ఎవరు వచ్చి అడిగినా కాదన్నా కానీ కాదని అంటున్నాడా? చూడండి నిన్న బన్నీ సినిమాకి ఎలా చేశాడు, అంతకుముందు దిల్రాజ్ సినిమాలకి ఎలా చేసి పెట్టాడు. వీళ్ళు కూడా, నాయకులు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా మారాలి.
ఉన్నోడే కోట్లు సంపాదించుకుంటున్నాడు, ఉన్నోడే గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నాడు. ఆర్ నారాయణమూర్తి ఇంకా చిన్న చిన్న సినిమాలు తీసేటటువంటి వాళ్ళని ఎందుకు మీరు ఉన్నతంగా చూడరు? ఇప్పుడు ఇది టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇవాళ ఇది కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మీరు స్వీకరించి ఏమైనా కానీ చిన్న నిర్మాతలను కూడా ప్రోత్సహించి వీళ్ళతో సమానంగా సినీ ఇండస్ట్రీని పెంచే అవకాశం ఇవాళ ఈ నలుగురు ఈ పెద్ద పెద్ద నిర్మాతలు మీకు కలగజేశారని మేము ఊహించుకుంటున్నాం. అంటే మేము బంద్కి పిలిపినవ్వలేదు, థియేటర్లో మూసిలేదు, మేము పిలిపినవ్వలేదని చెప్పేసి అల్లు అరవింద్ గారు కానివ్వండి, ఈరోజు ఇద్దరు కూడా మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి మా తప్పేం లేదు, అది అలాగా కన్వే అయిపోయింది, అలా ఇచ్చారు అని చెప్పేసి కూడా వాళ్ళంతటా వాళ్ళే సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు అయిపోయిందా అవలేదా ఈ ఒక్క 1 డేతో అయిపోదండి. మీరు తీసుకున్న మొన్న ఎవరండి మరి స్టేట్మెంట్ ఇచ్చింది? మేము ప్రైవేటు ప్రొడ్యూసర్స్, మాకే అసోసియేషన్ లేదు, మాకు సంబంధం లేదు, మేము ఏదైనా చెప్పగలం, ఏదైనా చేయగలం, మేము ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలా, మీ దగ్గరికి వచ్చి కలవాలి. మిమ్మల్ని కలవమని ఎవరు ఏడ్చారు? ఇవాళ పవన్ కళ్యాణ్ కోసం దేశ నాయకులే కలుస్తున్నారు. మీరు కలిస్తే ఎంత, కలవపోతే ఎంత? మీకు అలుసుండొచ్చు, మీలోంచి వచ్చినటువంటి ఒక సినీ సాధారణ హీరోలే అని మీకు అలుసుంటే ఉండొచ్చు. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది తెలుగువారు, సనాతన ధర్మాన్ని గౌరవించేటటువంటి వారు, అనేక కులాలకు అతీతంగా ఉన్నటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి మా కాపు సోదరులు అందరూ కూడా పవన్ కళ్యాణ్తో ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు, పవన్ కళ్యాణ్ మీద చేసే కుట్రలు ఒక్కోటి మీకు చెప్పా. మొన్న కూడా 15 సంవత్సరాల వరకు ఆయనకి ఏమీ ఊడేదేమీ లేదు. ఎవరెంత కృషి చేసినా ఆయన్ని డిమోట్ చేయాలని ఆయన ఏ విధంగానూ డిఫీట్ అవ్వడు. 15-16 సంవత్సరాల వరకు పవన్ కళ్యాణ్కి ఎదురే లేదు. ఏది పట్టుకుంటే అది బంగారం అవుద్ది. ఇంకెంతకన్నా ఏం చెప్పాం పవన్ కళ్యాణ్ గురించి. ఫైనల్గా అంటే ఒక విషయానికి వస్తే వైసీపీ నుంచి ప్రధానంగా ఎదురవుతున్న ప్రశ్నలు ఏంటంటే 33,000 మంది బాలికలు అదృష్టమైపోయారు, వాళ్ళ గురించి ఏం చేశారు జగన్ రెడ్డి అని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఇప్పుడు 33,000 బాలికలు తీసుకురాకుండా 3 కుంకి ఎన్నికలు తీసుకొచ్చి మమా అనిపించేశారు. బాలికల మీద అత్యాచారాలు జరుగుతుంటే రియాక్ట్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్. ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదండి? ఎంప్లాయీస్ మీద ఏదన్నా దాడి జరిగినా రియాక్ట్ అవుతున్నది పవన్ కళ్యాణ్. ఇవాళ అత్యధిక విరోధాన్ని ఇదే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక హత్యా నేరాలు చేసినోడితో పెట్టుకున్నది పవన్ కళ్యాణ్. తొక్కేసింది పవన్ కళ్యాణ్, భూస్థాపితం చేసింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ భయంకరమైన విరోధాన్ని తెచ్చిపెట్టుకుని కూర్చున్నాడు ఇవాళ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకుంటలేదేంటి? మీరు చూడండి, మొన్న ఇదే హాంకాంగ్ నుంచి, బ్యాంకాక్ నుంచి హాంకాంగ్ నుంచి వెళ్ళినటువంటి మహిళల్ని 20,000 మందిని తీసుకొచ్చారు, 5,000 మందిని రికవరీ చేశారు, కేసులు కట్టారు వైజాగ్లో. వీళ్ళు చెప్పడానికి బాగుంటాయండి కుంకి ఏనుగులు. ప్రతి సంవత్సరం కూడా ఇన్ని ఏళ్లగా స్వతంత్రం వచ్చిన తర్వాత పోయేవాళ్ళు ఇళ్ళకి వెళ్ళినోడు ఒక్కడు లేడు, ఈడు తప్పనిడిచి, మా పవన్ కళ్యాణ్ తప్పనిడిచి. ఇవాళ అదే కుంకి ఏనుగులు ఊళ్ళ మీద పడి చెరుకు తోటలో పంటలు అన్ని ధ్వంసం చేస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, కొత్తూరు, పర్లాకిమిడి, రాయగడ, బరగడ, బల్లంగిరి ఏరియాల్లో ఏంటి, ఇట్లా మన పనమలేరు ఏరియాల్లో ఏంటి, ఆపగలిగినోడు ఉన్నాడా? ఇవాళ వెళ్ళి ఆయన వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వ్యతిరేక గవర్నమెంట్ అయినప్పటికి కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినప్పుడు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి, పంటలు కాపాడటానికి తెచ్చినోడు ఇవాళ కుంకి ఏనుగులు తెచ్చాడు. ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడి విడగొట్టి వీళ్ళని విభజించి, కులాలను విభజించి రేపు అధికారంలోకి రావాలని చూస్తున్నారు వాళ్ళు. అవన్నీ కూడా పగటకెళ్ళండి. పవన్ కళ్యాణ్ ఏం పీకలేరు. బతుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్దే ఫ్యూచర్ అండి. అతనికి సంపాదించుకోవాలి, పదవులు అనుభవించాలనేది అతనికి లేదండి. పేద ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి చేసే మరణించాలనేది తప్పనిసరి ఆయన ఆలోచన ఇంకోటి లేదు. అలాంటిది ఉంటే 1,000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించేవాడు. కోతిమకం ఉన్న జగనే సంపాదించాడు. ఎంత అందగాడు చూడండి. సగం సినిమా రిలీజ్ చేసిన అత్తారింటికి ఎంత దారేదిలో ఎంత వచ్చిందో చూడండి. ఏమీ కాదు, తగ్గినా కానీ ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. కొట్టాడు. ఇవాళ ఇండస్ట్రీ షేక్ అవుతుంది.